మొన్నటి వరకు కోవిడ్తో వాణిజ్య రంగం అతలాకుతలమైంది. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నామనేసరికి ఏఐని అందిపుచ్చుకోవాలన్న కంపెనీల నిర్ణయాలు ఉద్యోగాల కోతల వరకు వెళ్తున్నాయి. లేటెస్ట్ గా ఐబీఎం కూడా లే ఆఫ్స్ ప్రకటించింది. టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. గతేడాది ఆర్థిక మాంద్యం భయాలతో వేలాది మందిని తొలగించిన సంస్థలు ఇప్పుడు కృత్రిమ మేధను అందిపుచ్చుకునేందుకు మళ్లీ లే ఆఫ్లు మొదలుపెట్టాయి. తాజాగా టెక్ దిగ్గజం ఐబీఎం తమ సంస్థలో కొంతమందికి ఉద్వాసన పలికింది. మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ డివిజన్లలో లే ఆఫ్లు ప్రకటించింది. అయితే కేవలం 7 నిమిషాల సమావేశంలో ఈ తొలగింపులపై ప్రకటన రావడంతో ఉద్యోగులు షాక్కు గురయ్యారు. ఐబీఎం చీఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ జొనాథన్ అదాషేక్ ఇటీవల సమావేశం నిర్వహించి మార్కెటింగ్, కమ్యూనికేషన్ విభాగాల్లో లే ఆఫ్లు చేస్తున్నామని ప్రకటించినట్లు కంపెనీకి చెందిన విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఎంతమందిని తొలగించారన్న దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. దీనిపై ఐబీఎం ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు. భవిష్యత్తులో చాలా ఉద్యోగాల స్థానంలో కృత్రిమ మేధను భర్తీ చేయాలని నిర్ణయించుకున్నట్లు గతేడాది కంపెనీ సీఈఓ అరవింద్ కృష్ణ వెల్లడించారు. ఇందుకోసం కొత్త నియామకాలను నిలిపివేయనున్నట్లు తెలిపారు అరవింద్. రానున్న 5 ఏళ్లలో కంపెనీలో దాదాపు 30% ఉద్యోగుల స్థానంలో ఏఐని తీసుకురానున్నాం. ఇందుకోసం మానవ వనరుల వంటి విభాగాల్లో నియామకాలను తగ్గించడం లేదా నిలిపివేయడం చేస్తాం అని ఆయన ప్రకటించారు. ఐబీఎం ఇప్పటికే గతేడాది పలు విభాగాల్లో వేలాది మందిని తొలగించింది.